తాను తాను వెళ్ళడానికి సిద్ధమైంది, తనను పంపిస్తున్నారా తిని వెళ్తున్నారా అంటే అఫ్ కోర్స్ ఇండైరెక్ట్ గా పంపిస్తే తను బయటికి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. 2019లో కూడా పార్టీలో ఉన్న కోవట్టులు ఎంపీగా నన్ను ఓడించారంటూ కూడా చాలా సంచలనమైనటువంటి కామెంట్ చేశారు. అంటే కోవట్టులు 2019లోనే కేసీఆర్ చుట్టూ ఉన్నారు, ఆ కోవట్టులే కవితను ఓడించారు నిజామాబాద్ లో అంటూ కూడా ఆయన ఒక సంచలన కామెంట్ చేయడం జరిగింది. అప్పుడు జిల్లాలో ప్రోటోకాల్ ఉండాలని కూడా కేసీఆర్ నాకు ఎమ్మెల్సీ ఇచ్చారు, జిల్లాలో తన జిల్లా కాబట్టి ఓటమి పాలయ్యారు కాబట్టి సో ఒక ప్రోటోకాల్ ఇవ్వడం జరిగింది, ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వడం జరిగింది. అయితే కొందరు ఎమ్మెల్యేలు తనకు వ్యతిరేకంగా పనిచేశారంటూ కూడా కేసీఆర్ చెప్పారంటూ కూడా ఆ కొంతమంది ఎమ్మెల్యేలను ఉద్దేశించి కూడా కవిత సంచలన కామెంట్ చేయడం జరిగింది. 2006లో కడుపులో బిడ్డను పెట్టుకుని కేసీఆర్ కోసం తెలంగాణ ఉద్యమంలో నేను పనిచేసిన, ట్విట్టర్ లో పోస్టులు పెడితే సరిపోతుందా, పార్టీ నడుస్తుందా అంటూ కూడా కేటీఆర్ ను ఉద్దేశించి చేసినటువంటి కామెంట్. ఎందుకంటే ట్విట్టర్ లో పోస్టులు పెట్టేది కేటీఆర్. సో దేశం బయట ఉండి సోషల్ మీడియా తోటి నా పైన ట్రోల్ చేపిస్తే నాకేం వస్తుంది మీకేం వస్తుంది, ఆయన ట్విట్టర్ లో పోస్టులు పెడితే కాదు ప్రజాక్షేత్రంలో ఉండాలి, ఆందోళనలు చేయాలి, ఒక ఉద్యమాన్ని రేకెత్తించేలాగా కేసీఆర్ ఎట్లా నడిపించారో పార్టీని అట్లా కేటీఆర్ నడిపించాలి అన్నది ఆమె చేసినటువంటి కామెంట్. అంటే ఇప్పుడు దీంట్లో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కేసీఆర్ చేతిలో కాదు పార్టీ మొత్తం కూడా కేటీఆర్ చేతిలోనే నడుస్తోంది అన్నది మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. పార్టీ నాయకుల కాలేజీల పైకి బుల్డోజర్లు వెళ్తే అడ్డుకున్నామా, పార్టీకి సంబంధించినటువంటి కాలేజీల నాయకులు అంటే వాళ్ళ కాలేజీలు అంటే మనం అర్థం చేసుకోవచ్చు, పల్లరాజేశ్వరరెడ్డి కానీ లేదంటే మల్లారెడ్డి కానీ వీళ్ళ కాలేజీలో గోడలు కూడా కూల్ చేయడం జరిగింది ఆ రోజు హైడ్రా వచ్చినటువంటి క్రమంలో. సో ఆ రోజు పార్టీ ఏ సిద్ధాంతం తీసుకుంది, ఏం లైన్ తీసుకుంది, అసలు పార్టీ కార్యాచరణలు ఏమున్నాయి అంటూ కూడా చాలా కీలకమైనటువంటి కామెంట్ చేస్తూ నేను అసలే మంచిదాన్ని కాదు, నా జోలికి రావద్దు, తెలంగాణ అన్నటువంటి సోయితోటి తెలంగాణ అన్నటువంటి సెంటిమెంట్ తోటి పార్టీ పనిచేయడం లేదు, కేవలం ట్విట్టర్ వరకే పోస్టుల వరకే పరిమితం అవుతున్నారు, పార్టీని సమర్థవంతంగా ముందుకు నడిపిస్తలేరు, ఇప్పటి వరకు తెలంగాణ స్ఫూర్తిని మర్చిపోయే విధంగా నేతలు పనిచేస్తున్నారు, తెలంగాణ సెంటిమెంట్ ను లేకుండా ఒక ఫక్తు రాజకీయం చేస్తున్నారు అంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ చేతిలోకి వచ్చింది, కేటీఆర్ సమర్థవంతంగా నడిపించడం లేదు అని కవిత వ్యాఖ్యలో మనం స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటి వరకు నేను దరిదాపు 100కు పైగా లేఖలు రాసిన, నా తండ్రికి లేఖ రాస్తే తప్పే ఉంది, ఆ లేఖలో ఉన్నటువంటి తప్పుడు అంశాలు ఏంటి, బీఆర్ఎస్ పార్టీలో మీరు పెంచి పోషించినటువంటి ఎంపీలు కొంతమంది ఉన్నారు, సో అందులో కోవట్లు ఎవరున్నారు, ఇంట్లో ఉన్నటువంటి కోవట్లు ఎవరు, సో ఇవన్నీ కూడా ప్రస్తుతానికి కవిత చేసినటువంటి ఆరోపణలో కనిపిస్తుంది. అండ్ మోర్ ఓవర్ కవిత రాజీ అనేది లేదు, ఖచ్చితంగా రాజకీయాల్లోనే ఉంటాను, కొత్త రాజకీయ పార్టీ పెట్టబోతున్నాను అన్న సంకేతాన్ని మాత్రం ఈరోజు బీఆర్ఎస్ పార్టీ పైన చేసినటువంటి కామెంట్స్ కానీ కేటీఆర్ ను ఉద్దేశించి ఇండైరెక్ట్ గా చేసినటువంటి కామెంట్స్ కానీ స్పష్టంగా కనిపిస్తుంది. పరిణామాలకు పుల్ స్టాప్ పెట్టి పార్టీలో ఉన్నటువంటి కోవట్లు ఎవరినో బయటకు తీసుకురావాలని చెప్పేసి కూడా ఆమె మాట్లాడుతున్నారు. అందుకు అనుగుణంగానే పార్టీలో జరుగుతున్నటువంటి వివిధ పరిణామాలను పదే పదే ఆమె బయటకు తీసుకొస్తున్నారు. ఈ రోజు పూర్తిగా కుల్లంగా మాట్లాడరు, తాను ఎక్కడ కూడా నల్లిగుట్ల మాటలు మాట్లాడను, నోటితో నవ్వుతూ నొసలుతో విక్రించే విధంగా నేను చేయను, వెన్నుపోటు రాజకీయాలు నేను చేయను, కేవలం స్ట్రేట్ ఫార్వర్డ్ గా కేసీఆర్ లాగా నేను కూడా స్ట్రేట్ ఫార్వర్డ్ గానే ఉంటాను, నేను డబ్బుకు అధికారానికి ఆశపడను, నాకు ఎక్కడ కూడా పదవులు లాలస లేదు, ఖచ్చితంగా తెలంగాణ ప్రయోజనాల కోసమే పనిచేస్తాను, మొదటి నుంచి కూడా తెలంగాణ జాగృతి కార్యక్రమాలు పెట్టి తెలంగాణ అవేర్నెస్ కోసం తెలంగాణ సాంస్కృతిక ఉద్యమం ద్వారా తెలంగాణ అవేర్నెస్ కోసం పనిచేశాను తప్ప ఎక్కడ కూడా నేను పదవులు ఆశించలేదని చెప్పేసి కూడా ఆమె స్పష్టం చేశారు. ఖచ్చితంగా నా పైన వాళ్ళని కుట్ర చేస్తా, కుట్రదారుల్ని పార్టీయే గుర్తించి వారిపై చర్యలు తీసుకోవాలి తప్ప నేను అసలే మంచిదాన్ని కాదు, ఖచ్చితంగా రానున్న రోజుల్లో జరిగే విషయాలపై నన్ను నోరు విప్పేంత వరకు చూడొద్దని చెప్పేసి కూడా పరోక్షంగా ఆమె హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీలో ఈ లుకలకలు అంతా కూడా పార్టీ వర్గాల్లో కొంత కన్ఫ్యూజన్ అయితే క్రియేట్ అయి ఉంది. ప్రధానంగా పార్టీకి సంబంధించినటువంటి అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కలగజేసుకొని ఆయన బయటకు వచ్చి మాట్లాడుతూనే మొత్తం సమస్యకు పుల్ స్టాప్ పడే అవకాశం కనబడుతుంది. రీసెంట్గా ఈ పరిణామాలు జరుగుతున్న క్రమంలోనే పార్టీ అధినేత కేసీఆర్ దూతలుగా ఒకవైపు ఎంపీ దామోదరరావు కావచ్చు, మరోవైపు అడ్వకేట్ ఒకవైపు గంటా మోహన్ రావు వీళ్ళంతా కూడా కవిత గారితో ఒకవైపు కవితతోటి సమావేశమయ్యారు. సమావేశంలో కొన్ని అంశాలు చర్చ తెలుస్తుంది. ఈ విషయంలో ఆమె కొన్ని మీడియాలో తన పైన పరోక్షంగా తప్పుడు కథనాలు రాస్తున్నారు, ఇవన్నీ కూడా సరికాదు, ఇతర వ్యక్తుల మీద రాసినప్పుడు ఖండించేటువంటి పార్టీ నా విషయంలో రాసినప్పుడు ఎందుకు ఖండించట్లే అనే విషయాన్ని కూడా ఆమె ఒకవైపు కోట్ చేస్తూ ఉన్నారు. భారత రాష్ట్ర సమితికి సంబంధించి ఒకవైపు జూన్ 2వ తేదీ నుంచి కూడా ఆమె ఖచ్చితంగా జాగృతి కార్యక్రమం ద్వారా మరిన్ని జనంలోకి తీసుకెళ్తాను, ఖచ్చితంగా కేసీఆర్కు జరిగినటువంటి విషయంలో మేము ఎక్కడ కూడా ఉపేక్షించే పరిస్థితి లేదు, ఖచ్చితంగా ఈ విషయంలో పార్టీలో జరుగుతున్నటువంటి ఇలాంటి లుకలకుల పైన కోవట్లు ఖచ్చితంగా బయట పెట్టి తీరాల్సిందనే విషయాన్ని కూడా ఆమె స్పష్టం చేశారు. ప్రధానంగా భారత రాష్ట్ర సమితిలో
నేపథ్యంలో ఒక్కొక్కటిగా ఇలాంటి గత కొద్ది వారాలుగా జరుగుతున్నటువంటి సిరీస్ ఆఫ్ ఇలాంటి కామెంట్స్ అన్ని కూడా ఆమె బయటకు తీసుకొస్తున్నారు. ఒకవైపు ఇతర దేశాల్లో సోషల్ మీడియా అకౌంట్లు పెట్టుకొని తనపై దాడి చేసేటువంటి వ్యక్తులు ప్రభుత్వం పైన ఎందుకు అటాక్ చేయట్లేదు, గత కొద్ది రోజులుగా ఇది మరింత ఎక్కువైంది, తనను టార్గెట్ చేసే బదులు ఈ లీక్ వీరులు ప్రభుత్వం పైన ఎందుకు అటాక్ చేయట్లేదని చెప్పేసి కూడా ఆమె క్వశ్చన్ చేస్తున్నారు. ఒకవైపు ఇలాంటి జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలోనే ఒకవైపు ఇప్పుడు కేటీఆర్ యూకేలో యూఎస్లో పర్యటిస్తున్నారు. అక్కడ బీఆర్ఎస్ పార్టీ ఎన్ఆర్ఐల రజతోత్సవ సభ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. మరోవైపు పార్టీ అధినేత కేసీఆర్ జరుగుతున్న పరిణామాల విషయంలో ఎప్పటికప్పుడు గమనిస్తున్నట్టుగా తెలుస్తుంది. పార్టీలో తాను మొదటి నుంచి కూడా పార్టీ బలోపేతం కోసమే పనిచేస్తాను, పార్టీ సంబంధించిన కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తారన్న విషయాన్ని కూడా కవిత స్పష్టం చేశారు. ఇందుకు అనుగుణంగానే అనేక విషయాలు కూడా వరుసగా ప్రస్తావించినప్పటికీ కూడా ఈ ప్రధానంగా జరుగుతున్నటువంటి చర్చనంతా కూడా ఆమె అంతా కూడా ప్రధానంగా తన మీద జరుగుతున్నటువంటి ప్రాపగండ పైన తన జరుగుతున్నటువంటి ఒకవైపు అవమానాలపైన ఆమె ప్రధానంగా దృష్టి పెట్టినట్టుగా తెలుస్తుంది. తాను ఒకవైపు తన వల్లనే బీఆర్ఎస్ పార్టీ ఇబ్బంది పడ్డదని చెప్పి గతంలో అనుకుంటే కాబట్టి తన మీద చర్యలు తీసుకోవాల్సి ఉండే అని చెప్పేసి కూడా కవిత మాట్లాడుతున్నారు. ఒకవైపు ఆమె జైలుకి పోయి వచ్చిన తర్వాత ఆమె వల్లనే పార్టీకి నష్టం జరిగిందని చెప్పేసి కొంతమంది సోషల్ మీడియాగా ప్రధానంగా చేస్తున్న ప్రచారం పైన ఆమె మండిపడుతున్నారు. అలాంటిది జరుగుతుంటే ఆమె చర్యలు తీసుకోవాల్సి ఉంటే, నా పైన ఇలాంటి నోటీసులు ఇచ్చిన మీద చర్యలు తీసుకుని ఉంటే బాగుండేది తప్ప తనను ఈ విధంగా బదనాం చేయడం సరికాదు. బీఆర్ఎస్ పార్టీ ఉంటేనే ఒకవైపు తెలంగాణ ప్రయోజనాలకు రక్షణగా ఉంటుందని చెప్పేసి తను మొదటి నుంచి మాట్లాడుతూనే ఉన్నాను. అలాంటి క్రమంలో బీఆర్ఎస్ పార్టీని గంపగుత్తుగా బీజేపీకి ఏ విధంగా అప్పచెప్పాలని చూస్తానని చెప్పిన విషయాన్ని తాను క్వశ్చన్ చేశాను. తాను ఇంకా ఏడాది జైల్లోనే ఉంటాను, తనకు న్యాయం